అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశిధరరావు అబ్బరాజు, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ జనరల్ సర్జన్, లేజర్ ప్రాక్టాలజిస్ట్, ఇంటిమేట్ హెల్త్ స్పెషలిస్ట్, సాయిదీప్ హాస్పిటల్స్, చందానగర్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే లేజర్స్. ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందిన ఒక ట్రీట్మెంట్ మెథడ్ ఏంటంటే లేజర్స్. సో దీన్ని అందరూ ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే ఇది ఒక సర్వరోగ నివారణలాగా ప్రమోట్ చేస్తున్నారు. పార్ట్లీ నిజం, పార్ట్లీ అబద్ధం. సో లేజర్ గురించి ఉండే మిత్స్, దాని రియాలిటీస్ గురించి నేను మీకు చెప్తాను. లేజర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నో కట్, ఓకే, నో పెయిన్ అని అందరూ అనుకుంటారు అన్నమాట. కట్ లేజర్ తోటి చాలా చిన్న కట్ తోటి సర్జరీ అవుతుంది, కానీ లేజర్ని వాడి కూడా మనం కటింగ్స్ చేస్తాం అన్నమాట. లేజర్ ఈజ్ జస్ట్ అన్ ఎనర్జీ సోర్స్. ఆ ఎనర్జీ సోర్స్ని మనం ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టి లేజర్ తోటి రకరకాల ఉపయోగాలు, రకరకాల సర్జరీస్ ఉంటాయి. మేము ప్రాక్టాలజీలో అంటే పైల్స్ వీటికి సంబంధించిన వాడే లేజర్ ఏంటంటే డయోడ్ లేజర్ అంటాం దాన్ని. 1470 నానోమీటర్ వేవ్ లెంత్. సో లేజర్లో ఏంటంటే వేవ్ లెంత్ అనేది ఇంపార్టెంట్. వేవ్ లెంత్ని బట్టి అది చూపించే ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం వాడే ఈ డయోడ్ లేజర్ 1470 నానోమీటర్స్ ఏం చేస్తుంది అంటే ఇది వాటర్ని, ఫ్యాట్ని టార్గెట్ చేస్తుంది. సో వాటర్ని ఎవాపరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం లేజర్ వాడినప్పుడు అది కట్ ప్రిసైజ్గా వస్తుంది. అంటే మామూలుగా కాటరీ, ఎలక్ట్రో కాటరీ అంటే కరెంట్ వాడి కూడా కట్ చేస్తుంది. దాంతో డిసడ్వాంటేజ్ ఏంటంటే లాటరల్ స్ప్రెడ్, అంటే పక్కన ఉండే టిష్యూస్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం దాంట్లో ఎక్కువగా ఉంటుంది. అదే లేజర్ వాడితే లేటరల్ స్ప్రెడ్ చాలా తక్కువగా ఉంటుంది, కట్ చాలా ప్రిసైజ్గా వస్తుంది. సో సర్జరీ తర్వాత కటింగ్ చేసిన ప్లేస్లో వాపు వస్తుంది, అది లేజర్తో చేసినప్పుడు మినిమంగా ఉంటుంది. సో ఇది లేజర్ తోటి ఉండే అడ్వాంటేజ్. లేజర్ను వాడి ఏమేమి సర్జరీస్ చేయొచ్చు. లేజర్ తోటి పైల్స్ సర్జరీస్ చేస్తాం. దీంట్లో ఏంటంటే కటింగ్ లేకుండా లేజర్ని లోపలికి పంపించి లోపల నుంచి ఈ రక్తనాళాలు ముడిచిపోయేలాగా చేస్తాం. ఇది లేజర్ పైల్స్ సర్జరీ. లేజర్ తోటి ఫిషర్ సర్జరీ కూడా చేస్తాం. ఫిషర్ తోటి ఏం చేస్తామంటే ఫిషర్ సర్జరీ ఏం చేస్తామంటే ఆ ముడుచుకుపోయిన కండరం ఏదైతే ఉందో దాన్ని లేజర్ని వాడి రిలాక్స్ చేస్తాం. ఫిస్టులా సర్జరీ, ఫిస్టులా అంటే కొత్త దారి, దానికి ఏం చేస్తాం లేజర్ని లోపలికి ఉంచి ఆ లేజర్ దారిని ఇలా లేజర్ తోటి ఆ దారి ఇలా మూసుకుపోయేలాగా చేస్తాం. కానీ దీంతో లేజర్ ఫిస్టులాగా ఫెయిల్యూర్ రేట్ కాస్త ఎక్కువగా ఉంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే లేజర్ని వాడి ఆ ఫిస్టులా ట్రాక్ మొత్తాన్ని కట్ చేసి తీసేస్తున్నాం. ఇది లేజర్ ఫిస్టులా సర్జరీ గురించి. ఇదే లేజర్ను వాడి మనము వారికోజ్ వెయిన్స్ సర్జరీ కూడా చేస్తున్నాం. వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటంటే చెడు రక్తం వెళ్ళే రక్తనాళాలు, సిరలు ఏవైతే ఉన్నాయో వెయిన్స్ అంటాం వాటి, ఆ వెయిన్స్ బాగా పెరిగిపోయి ఇలా టార్చోస్గా ఇలా ఉబ్బి మెలి తిరిగిపోతే దాన్నే మనము వారికోజ్ వెయిన్స్ అంటాం. సో ఆ పెద్దగా అయిన వెయిన్లోకి మనం ఈ లేజర్ని పంపించి ఆ లేజర్ను వాడి ఈ రక్తనాళం ఇలా ముడుచుకుపోయేలాగా చేస్తున్నాం. ఇదే లేజర్ వారికోజ్ వెయిన్స్ సర్జరీ. ఇది కాకుండా వేరే యూజెస్ కూడా ఉన్నాయి లేజర్కి. లైక్ పైలోనాయిడల్ సైనస్, అంటే రెండు బొటక్స్ మధ్యలో హెయిర్ ఎక్కువగా ఉండే వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చుని ఉండే వాళ్ళకి, ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి హెయిర్ లోపలికి గుచ్చుకుపోయి పైలోనాయిడల్ సైనస్ అనే ఇబ్బంది వస్తుంది. ఆ ట్రాక్ట్ మొత్తాన్ని క్లియర్ చేయడానికి కూడా మనము లేజర్ వాడుతున్నాం. సో ఇది లేటెస్ట్గా వచ్చిన లేజర్ ట్రీట్మెంట్ గురించి, దాని యొక్క ఉపయోగాల గురించి. ఇంకొకటి ఏంటంటే లేజర్ ఉన్నంత మాత్రాన సర్జరీ కరెక్ట్గా అవుతుందనే గ్యారంటీ లేదు. లేజర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద పర్సన్ యూజింగ్ ఇట్. సో లేజర్ను వాడే సర్జన్కి లేజర్ ఎలా వాడాలో తెలిసి ఉండడం, లేజర్ ఎంతవరకు వాడితే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఉండవు అనేది తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. సో లేజర్ నో డౌట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్, కానీ ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అ ఎక్స్పీరియన్స్ సర్జన్. లేజర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్ సర్జన్ ఈజ్ వెరీ డేంజరస్. సో ఇది లేజర్స్ గురించి ఉండే అపోహలు, దాని గురించి రియాలిటీ. థ్యాంక్ యూ.